రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనేవి ఏపీ ప్రజల్లో తీవ్రమైన ఆందోళనలనైతే రేపుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంది అంటే, రీసెంట్‌గా ఆయన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను గురించి వివరిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా వివరిస్తూ 6 గ్యారంటీలను చూస్తే భయమేస్తుంది. వాటిని ఎలా అమలు చేయాలో అని చెప్పేసి ఆయన ఒక రకంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 6 గ్యారంటీల అమలుకి డబ్బులు లేవు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా రాష్ట్ర ప్రజలకైతే చెప్పడం జరిగింది. దీని మీద తీవ్రమైన విమర్శలైతే వస్తున్నాయి. ఎందుకంటే మరి 6 గ్యారంటీలు అమలు ఇచ్చేటప్పుడు మీకు తెలవదా అని చెప్పేసి అటు వైసీపీ నుంచి విమర్శలైతే ఎట్లానో వస్తాయి. కాకపోతే ఇంత అనుభవజ్ఞమైన చంద్రబాబు నాయుడు మరి రాష్ట్ర పరిస్థితి ఇంత తప్పు ఉందని తెలుసు కాబట్టి మరి 6 గ్యారంటీల అమలు ఎలా ఇచ్చారు అనే దాని మీద ఒక ప్రధాన సమస్య రేకెత్తుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 6 గ్యారంటీలని అమలు బాధ్యత తప్పించుకునేందుకే ఆయన ఇట్లా ఆర్థిక పరిస్థితి రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్తుండు అని చెప్పేసి దాన్ని వైసీపీ అయితే హైలైట్ అయితే చేస్తుంది. హామీలు ఇచ్చి అంటే ప్రతి ఒక్క పిల్లకి 15,000 ఇస్తా అని చెప్పేసి అట్లా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తీరా హామీలు అమలు కోసం వచ్చేసరికి స్కీములు చూస్తే భయమేస్తుంది, వీటిని అమలుకి డబ్బులు లేవు అని చెప్పడం అనేది ఒక్కసారిగా ఏపీ ప్రజల్లో కూడా భయాందోళన వ్యక్తమవుతుంది.